నా యొక్క మాటలు వినాలని నేను కోరుకుంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే నా మాట తప్పిపోయి, నా మాట వినక, నా ఆజ్ఞల ప్రకారం నడుచుకొనక పూర్తిగా పాపములో నిండిపోయి ఉన్నారు. కాబట్టి ఇక నుంచి వారికి 700 సంవత్సరాలు వారికి ఇవ్వను, కానీ 120 సంవత్సరాలు మాత్రమే మానవుడు ఈ లోకంలో బ్రతుకుతాడని చెప్పేసి దేవుడు మన యొక్క ఆయుష్ని తగ్గించి చేశాడు. అదే వాళ్ళలాగా మనం బతికే మాట అయితే ప్రియులారా, 900 ఏళ్ళు మన పూర్వీకులకి ఎన్నాళ్ళు బ్రతకాలి? 700 ఏళ్ళు, 800 సంవత్సరాలు ఈ భూమి మీద మన కాలము దేవుడు ఆయుష్ని పొడిగించినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే పాపం అనేది ఈ లోకంలో వచ్చినదో, దేవుణ్ణి మరిచారో, దేవుడు ఏం చేశాడంటే ఇక మీరు ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి వీలు లేదు, మీ ఆయుష్ వచ్చేసి 120 సంవత్సరాలకి నేను కుదిస్తున్నానని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్పి ఉన్నాడు. అదే దేవుడి యొక్క మాట వింటే, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం ప్రవర్తిస్తే మనము కూడా ఆదాము, అబ్రహాము వీళ్ళందరూ బ్రతికినటువంటి ఆ బ్రతుకులే మనము జీవించగలుగుతాం. అందుకే దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. వారేమో శరీరానుసారంగా ఉన్నారు కనుక నేనేమో పరలోకమందు భూలోకంలో నాకు కుమారుడు కావాలని నేను అనుకుంటే, వారిలో ఉన్నటువంటి సాతాను వారిని ఏం చేస్తుందంటే శరీర ప్రకారం జీవించే విధంగా చేస్తూ ఉన్నది కనుక వారు క్రమము లేకుండా ఈ భూమి మీద జీవిస్తున్నారని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. క్రమం ఉండాలి. క్రమం లేని జీవితం వ్యర్థం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ జీవితం వేరు. దేవుడంటే లెక్క చేయక, దేవుని యొక్క సన్నిధానానికి రాక జీవించే వారి జీవితాలు క్రమం లేనటువంటి జీవితాలుగా మనలో యొక్క బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. అందుకే ఇక దేవుడు ఏం చేస్తూ ఉన్నాడో చూడండి. అదే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుంటే ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి. మనమేమనుకుంటూ ఉన్నాం? నేను ఏ మాట మాట్లాడినా, ఏ పాపం చేసినా, లేకపోతే ఏ విగ్రహారాధన చేసినా దేవుడు నన్ను చూడలేని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నరులు భూమి మీద ఏం చేస్తూ ఉన్నారో అని యెహోవా పరలోకంలో నుండి ప్రతి మనుషుని యొక్క హృదయాన్ని తొంగి చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఏం చేస్తూ ఉన్నాడట? యెహోవా తొంగి చూస్తూ ఉన్నాడు. నా కుమార్తెలు ఎలా జీవిస్తూ ఉన్నారు, వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారి హృదయంలో నేను ఉన్నానా, లేకపోతే సాతాను ఉన్నాడా, లేకపోతే నా వాక్యం వింటూ ఉన్నారా, లేక భౌతిక సంబంధంగా బయట ఆలోచనలు చేస్తూ ఉన్నారని తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ భూమి మీద ఉన్నటువంటి మన మానవాళిని ఏం చేస్తున్నాడంటే తొంగి చూసేవాడిగా ఉంటూ ఉన్నాం. అందుకనే దేవుడు అంటాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి ఊహాంతయు కేవలము చెడ్డదని దేవుడు చూశాడట. ఏ మనిషిని చూడు దేవుని యందు భయభక్తులు కలిగి లేరు. ఏ స్త్రీని చూడు, ఏ పురుషుని చూడు దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేవారు ఆనాడున్నటువంటి కాలంలో లేరు అని తన గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. అందుకే ఇక కింద వచ్చినప్పుడు చూడండి, ఆయన ఏమంటాడో, తాను భూమి మీద నరులను చదువా తాను భూమి మీద నరులను సృష్టించినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. చూశారు మీరు ఆ మాట ఒకసారి గమనించండి. మనకు దేవుడిచ్చినటువంటి కుమారులు కుమార్తెలు మన మాట వినకపోతే మనకు ఎంతో దుఃఖం కలుగుతుంది. ఇంత పెంచి 9 నెలలు నా యొక్క గర్భాన పోసి అతను ఈడొచ్చిన 15-20 సంవత్సరాల వరకు అతన్ని కాపాడి పెద్ద చేసి నా రక్తం ద్వారా సనబాల ద్వారా అతనికి ఆ స్త్రీకి కుమార్తెకు నేను ఇచ్చినప్పటికీ కూడా నా మాట వినకపోతే తల్లికి ఎంత బాధ ఉంటూ ఉందో కుమారుల విషయంలో ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు. చూడండి ఆయన ఏమంటూ ఉన్నాడంటే 6వ వచనంలో, తాను భూమి మీద నరులను సృష్టించినందుకు యెహోవా సంతాపము నుండి. ఎప్పుడు సంతాప సభ పెడతారు? ఒక మనిషి మరణించిన తర్వాత ఆ మనిషి గురించి జ్ఞాపకం చేసుకోవడానికి సంతాప సభ అనేది ఏర్పాటు చేయబడుతూ ఉన్నది.
అయితే ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, భూమి మీద వాళ్ళకి మంచి ఉండటానికి మంచి నేలనిచ్చాను, తినడానికి మంచి పండ్లని ఆహారాన్ని ఇచ్చాను, వారికి మాంసం కావాలంటే చేపల్ని పొటేళ్ళని వాళ్ళకి కావాల్సిందని ఇచ్చాను, ఈ యొక్క వెలుగు కావడానికి సూర్యుని ఇచ్చాను, రాత్రి వేళ చీకటిగా అగాధంగా ఉండకూడదని చెప్పేసి వారికి నేను వెన్నెల్ని, వారి కళ్ళు చూసి ఆనందించడానికి నక్షత్రాలని, వారు ఊపిరి తీసుకోవడానికి మంచి గాలిని నేను అనుగ్రహిస్తే వారు ఏం చేశారంటే మానవాళిమైనటువంటి మనము దేవుని మాట లెక్క చేయక పాపములు ఉరికిపోయినట్టుగా మనం చూస్తాం. అందుకనే దేవుడు అంటాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే ఆనాడు ఉన్నటువంటి లోకములైనా సరే, ఈనాడు ఉన్నటువంటి మనమైనా సరే, దేవుని యొక్క మాట వినక దేవుని యొక్క గ్రంథం చెప్పినటువంటి ఆ మాటకు లోబడకపోతే వారి విషయంలో ఎలాగైతే దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు, నేడు ఉన్నటువంటి మన విషయంలో కూడా దేవుడు దుఃఖపడతాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి 7వ వచనంలో, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేదును. ఎంత కఠినమైనటువంటి నిర్ణయం! మన పుట్టినటువంటి పిల్లల్ని మన చేతితో చంపుకుంటామమ్మా, చంపగలుగుతామా? ఒక దెబ్బ గట్టి కొడితేనే తర్వాత బాధపడతాం, ఎందుకు ఇంత దెబ్బ నేను గట్టి కొట్టాను నా పిల్లల్ని అని చెప్పేసి మళ్ళీ దగ్గర తీసుకుని వారికి ఏదో ఒక రకంగా మంచి చేసేవారిగా మనం ఉంటాం. కానీ తండ్రి అయినటువంటి దేవుడు అంటూ ఉన్నాడు, ఈ భూమిని ఆకాశాన్ని మానవాళిని నిర్మించినటువంటి దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా ఇక్కడ 7వ వచనంలో చదివితే, నేను సృజించిన నరులను, నరులంటే మనమే ప్రియులారా మానవులు, నేను సృజించిన నరులను, ఆకాశ పక్షులను, ఈ భూమి మీద ఏది ఉందో అక్కడ సమస్తమును నేను నాశనం చేయాలని అనుకుంటున్నాను అంటూ ఉన్నాను. ఎంత బాధపడితే, తండ్రి హృదయం ఎంత వేదన పడితే మనల్ని చంపాలనుకుంటూ ఉన్నాడు. తండ్రి హృదయము ఎంత దుఃఖపడితే ఈ భూలోకంలో అసలు మానవులు అనేవాళ్ళు ఉండకూడదు, మొత్తాన్ని నేనే పుట్టించాను కనుక మళ్ళీ నేనే సర్వనాశనం చేయాలని దేవుడు తీర్మానం చేసుకుంటున్నాడు. ఎందువల్లైతే ఆలోచన దేవుడికి వచ్చినది? ఎందువల్ల ఇంత కఠినమైనటువంటి నిర్ణయము దేవుడు తన హృదయంలో ఆలోచించుకుంటే, మానవుడు దేవుని నుండి దూరం అయిపోయినటువంటి స్థితి. మానవుడు దేవుని యొక్క మాటను లెక్క చేయక లోకంలో ఉన్నటువంటి సాతాను యొక్క మాటలు వింటూ ఉన్నాడు కనుక దేవుడి నిర్ణయానికి వచ్చి ఉన్నాడు. అప్పుడు చూడండి కింద వచనంలో ఏమని ఉన్నది ఒకసారి 8. అయితే నోవాహు యెహోవా దృష్టికి కటాక్షము పొందినవాడాయను. చూడండి, ప్రపంచమంతయు కూడా పాపంతో నిండి ఉన్నది. ఏ మనిషిని చూసినా ఆ మనిషి దగ్గర నీతి లేదు, యథార్థత లేదు, దేవుడు అంటే అసలు భయం లేదు. అట్టి ప్రపంచాన్ని చూస్తూ ఈ ప్రపంచాన్ని నేను నాశనం చేయాలని దేవుడు తీర్మానించుకున్న తర్వాత ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎవరైనా నోహు. ఎవరు? నోహు. ఈ నోహు ఎలా ఉన్నాడంట? 8వ వచనంలో అంటాడు, అయితే నోహు యెహోవా దృష్టికి కటాక్షము పొందినవాడాయనంటే కరుణ, దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు. ఏం చేశాడంట? దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు. అంటే దేవునికి విధేయత కలిగి ఉన్నాడు, దేవుని మాట వింటూ ఉన్నాడు, దేవుని పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. అయ్యో, భూమి మీద నాకు ఒక శరీరాన్ని దేవుడు అమర్చి నన్ను జీవించడానికి కృప చూపించిన ఆ దేవుడికి నేను కృప కలిగి జీవించాలి, నీతిమంతులుగా జీవించాలని నోవాహు ఏం చేశాడంటే దేవుని యొక్క కటాక్షము పొందినవాడు. ఇలా చూడండి, ఒక అధికారి దగ్గర లేదా ఒక సూపర్వైజర్ దగ్గర మన పని కావటానికి ఆ అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా అనుకుంటామో తెలుసా? సార్ ఏమన్నా నీళ్ళు కావాలా? నీళ్ళు తెచ్చిస్తాం సార్. ఏమన్నా భోజనం తిందాం రండి సార్, కానీ ఈ పని నాకు చేసి పెట్టారు అంటే ఎంతో విధేయత కలిగి మనం ఉంటాం. అలాగనే నోవాహు కూడా ప్రభు ఎడల కటాక్షము నొందినవాడే, దేవా నేను బ్రతికున్నానంటే అది నీ యొక్క చిత్తమే అని చెప్పేసి ఈ లోకమంతా కూడా ఒక పక్క ఉంటే ఈ నోవాహు ఒక పక్క ఉన్నాడు. ఈ లోకమంతా కూడా పాపంతో నిండిపోతే ఈ నోవాహు దేవుడికి కటాక్షం కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. మరి నీ నా జీవితాలు కూడా దేవుడంటే భయము, భక్తి
విశ్వాసము, ఆయనలో ఉన్నటువంటి ఆ ఆజ్ఞలు గైకొనే ఆ యొక్క చిత్తము మన ఎలా ఉండాలి అంటే మనము కూడా నోవాహు వలె జీవించాలి. ఎలాగట? నోవాహు వలె జీవించాలి. అందుకే 9వ వచనంలో అంటున్నాడు చూడండి, 9 నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరము వారిలో నిందారహితుడై ఉండను. ఎవరంట? పాపమనే లోకములో పాపముతో విగ్రహారాధనతో దేవుడి నుండి దూరం అయిపోయినటువంటి ఆ మానవాళిలో ఒక వేగు చుక్కలాగా, ఒక పొడిచే పొద్దు వలె ఒక నీతిమంతుడైనటువంటి నోవాహు దేవునికి కనిపించాడు. ప్రియులారా, చూశారా? నీతిమంతుడు ఎక్కడ ఉన్నా కానీ ఇతను మంచివాడు, ఈ స్త్రీ మంచిది, ఈమె మంచిది, ఈమె తమ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది, ఇతరులతో మంచిగా ప్రవర్తిస్తుంది, మంచి ప్రేమ కలిగినది, దైవ సేవకుల్ని పిలుస్తుంది అని ఎప్పుడు మనకు అంటాడంటే ఇదిగో నోవాహు వంశావళి, నోవాహు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నోవాహు వంశావళి ఇదే. నోవాహు గురించి దేవుడు అంటూ ఉన్నాడు. ఒక పక్కనేమో ఈయన్ని సృష్టించినందుకు నేను సంతాపము నుండి ఈ యొక్క భూలోకాన్ని నేను నాశనం చేయాలని ఓ పక్క దేవుడు తీర్మానం చేసుకుంటే, అదే లోకములో ఒక నీతిమంతుడైనటువంటి నోవాహు దేవుని కటాక్షం పొందినటువంటి వాడిగా నోవాహు ఉంటూ ఉన్నాడు. మరి ఆయన కృపకు మనం పాత్రలు కావాలంటే ఆయన చిత్త ప్రకారం మనం ఈ లోకంలో జీవించాలి. అప్పుడు చూడండి నోవాహు ఎలాంటి వాడంట? 9వ వచనంలో చూడు, నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహుడై ఉండను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఎలాగంట? నోవాహు నీతిపరుడు అంటే మొట్టమొదటికంటే అనీతిమంతుడు కాదు, స్వార్థపరుడు కాదు, అబద్ధమాడేవాడు కాదు, నిందలు వేసేవాడు కాదు, పాపం చేసేవాడు కాదు. నోవాహు గురించి దేవుడు అంటూ ఉన్నాడు, నోవాహును నీతిమంతుడివి అంటూ ఉన్నాడు. ఎవరినంటాడు నీతిమంతుడిని? యథార్థముగా ప్రవర్తించేవాడు, దేవుడంటే భయము, భక్తి, విశ్వాసం కలిగినటువంటి వారిని చూస్తూ ఉన్నప్పుడు ఇతను నీతిమంతుడు, ఈ కుటుంబం నీతిమంతమైనదని ఇతరులు మనకు చెప్పినప్పుడు మన యొక్క క్రియలలో మనకు కనిపించాలి. అందుకనే దేవుడు ఎక్కడ చూడాడు, ఈ తరములలో నీవే నిందలేనటువంటి వాడిగా ఉన్నావు. ఏ మనిషిని చూసినా నోవాహు ఎలాంటి వాడంటే నీతిమంతుడు. ఈ ఇంట్లో అడుగుదామంటే నోవాహు ఎలాంటిదంటే ఆయన యథార్థపరుడయ్యా అని ఇతరులు నోవాహు గురించి చెప్పేవారిగా ఆ నీతిని సంపాదించుకున్నాడు నోవాహు. ఇలా మనం కూడా మన యొక్క క్రైస్తవ జీవితంలో క్రీస్తుని అందుకుంది, క్రీస్తు బాప్తిసం పొంది ఆయన రక్తంలో కడగబడి మనమందరం కూడా ఆయన మరణ సమాధి పునరుత్థానం అనే దాంట్లో పాలు పొంది మనము సంఘములో సమకూడిన తర్వాత మనము కూడా పరిశుద్ధులు పెరిగిన కాదా? బాప్తిసం పొందక తొలికి మనం పాపలు కావచ్చు. ఎప్పుడైతే క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నామో, నీవే నా దేవుడి కుమారుడివి, నీవే రక్షకుడివి, నీవే నా యొక్క మార్గాన్ని మనము బాప్తిసం అనే కార్యక్రమంలో దేవుడి కుమారుడిని మనం ఒప్పుకున్నామో, ఆ తర్వాత మనం ఏమైపోయినాం? పరిశుద్ధులము, నీతిమంతులము అయ్యామని మనం ఎక్కడ చూస్తూ ఉన్నాం. నీతిమంతులు అంటే బైబిల్లో ఇద్దరు గురించి దేవుడు మనకు సెలవిచ్చాడు. ఒక వ్యక్తి ఎవరంటే ఏబు. ఎవరంట? ఏబు అధ్యాయం 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో చదువుకుంటే, ఊజు దేశమందు ఏబు అనే ఒక మనిషి ఉంటాడు. అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలవాడని అక్కడ ఉంటుంది. ప్రియులు చూడండి ఒకసారి ఏబు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుంటే, రాసుకోండి పిల్లలు. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు వచ్చేది. నీతిమంతుడు అనే అర్థం ఎవరెవరికి ఇచ్చిందో ఇక్కడ చూడండి ప్రియులారా. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఊజు దేశమునందు ఏబు అని ఒక మనుషుడును, అతడు యథార్థపరుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే చెడుతనాన్ని విసర్జించాలి. అక్కడ చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, అక్కడికి వెళ్ళి ఆ చెడ్డ మాటలు మనం ఎందుకంటే దాని నుంచి తొలగిపోతే మంచిది కదా. అక్కడ నరహత్య జరుగుతూ ఉన్నది, ఆ హత్య కాడికి పోతే మనం కూడా హత్య చేసినటువంటి వారం అవుతాం. అక్కడ ఎందుకు వెళ్ళాలి? పక్కకి వెళ్ళిపోతే సరిపోతూ ఉన్నది. అందుకని కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1 వచ్చినప్పుడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమందు నిలవక,
అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు. చూశారా ఎన్ని మాటలు మనకున్నాయో. ఈ లోకంలో ఎలా జీవించాలో, ఒక వ్యక్తి ఎలా జీవించితే దేవుడు ఆశీర్వదిస్తాడో, ఎలా భక్తిపరులుగా జీవించాలో బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. అందుకే నోవాహు గురించి దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నోవాహు నీవు నీతిమంతుడువు యథార్థపరుడై ఉన్నావు అంటూ ఉన్నాడు. ఇక్కడ ఏబును కూడా దేవుడు ఏమన్నాడు, ఊజు దేశం ఒక మనుష్యుడును, అతడు నీతిమంతుడును యథార్థపరుడును చెడు క్రియలను విసర్జించేవాడు అని ఏబు గురించి తెలియపరిచాడు. మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరైనా యేసు క్రీస్తు భౌతిక సంబంధమైనటువంటి తండ్రి అయినటువంటి యేసేపు ఉన్నాడు. తన భార్య కన్యకగా ఉన్నప్పుడే గర్భవతి అయినప్పుడు తనకు ప్రదానం చేయబడింది పెళ్లి చేయడానికి. వివాహం కాకముందే స్త్రీ గర్భవతి అయితే లోకము నింద వేస్తుంది ప్రియుల కాదా. ఎలా వచ్చింది గర్భం అని అనేక మంది హింసించేవారిగా ఉంటారు. కానీ నీతిమంతుడైనటువంటి ఆ యేసేపు మరేను విడనాడు నల్లక తన భార్యగా చేర్చుకున్నాడు. ఆయన గురించి కూడా దేవుడు ఏమంటే నీతిమంతుడై ఉండి యేసేపు అని ఉంటుంది. అలాగనే లూకా సువార్తలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా సుమయోను అనే ఒక ప్రవక్త ఉండెను. అతడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడిగా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును చూడక చావక ఉండడు ఆయన అని ఒక సుమయోను అనే వ్యక్తి కూడా నీతిమంతుడు అని దేవుని యొక్క గ్రంథం మనకు సూచిస్తుంది. ప్రియులారా, నా జీవితంలో కూడా నోవాహు పాపం అనే లోకంలో ఉన్నప్పటికీ కూడా యథార్థపరుడిగా నీతిమంతుడిగా దేవుని కటాక్షం పొందినటువంటి వాడిగా నోవాహుని మనము చూస్తూ ఉన్నాం. మనము కూడా ప్రియులారా అనేక మంది పాపం చేయొచ్చు, అనేక మంది దేవుని యొక్క మందిరానికి రాకపోవచ్చు. అయినప్పటికీ మనము ఆదివారం వస్తూ ఉన్నది, పెందల కాడ వెళ్ళాలి దేవుని యొక్క సన్నిధానానికి. నా దేవుణ్ణి నేను హృదయానుసారంగా పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం వినడం ద్వారా, ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా నా దేవుణ్ణి నేను ఆరాధించాలి, స్తుతించాలని మన యొక్క మనస్సులో బలంగా ఉండాలి. ఇక్కడ నోవాహు కూడా అదే చేస్తూ ఉన్నాడు. చూడండి, తిరిగి నోవాహు ఆదికాండము చూడండి 6వ అధ్యాయము 11 భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపేసుకొని ఏం చేశారట? భూమి మీద బలత్కారం జరుగుతున్నది. భూమి మీద దేవుని యొక్క భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు. భూమి మీద మనుషులు తమ మార్గములు చెరిపేసుకున్నారు. మార్గాలంటే మంచి మార్గము, చెడు మార్గం ఉంటుంది. ఏ మార్గం కావాలో మనమే తెలుసుకోవచ్చు. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు నోవాహును చూసి సమస్త శరీరంలో మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిన వారి అంతము వచ్చి ఉన్నది, వారిని భూమితో కూడా నాశనము దేవుడు తీర్మానం చేశాడు. నోవాహు, నీవు నీతిమంతుడిగా ఉన్నావు, యథార్థపరుడుగా ఉన్నావు, కానీ లోకం అలా లేదు. లోకము అక్రమంతో నిండి ఉన్నది. లోకంలో ఉన్నటువంటి మనుషులు తమ యొక్క మార్గాన్ని చెప్పేసుకున్నారు. బలత్కారము, ఒకరి భార్యను ఒకరు వరుస వాయులు లేనటువంటి వారిగా, విగ్రహారాధనగా ఎలా ఉన్నారంటే భయంకరమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారయ్యా. కాబట్టి ఈ భూమిని నేను నాశనం చేయబోతూ ఉన్నానని చెప్పేసి దేవుడు చెబుతూ ఉన్నాడు. అయితే నీతిమంతుడిగా నోవాహు ఉన్నాడు కదా, నోవాహుని ఏం చేయాలి? వారితో కూడా చనిపోతాడు కదా. కానీ దేవుడు అలాంటి చంపనీయట్లేదు. ఎందుకో తెలుసా? మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే లోకమంతా కూడా చనిపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. లోకమంతా కూడా పాపంతో నిండి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నోవాహు యొక్క భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఎందువల్ల చూడండి, ఎందువల్ల? అందుకే ఇక్కడ ఉంటూ ఉన్నాడు చూడండి. నోవాహుతోటి 14వ వచనంలో చూడండి, చితిసారకము మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము,
అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను బయట వెలపటను దానికి కీలుపోయవలను, నీవు దాన్ని చేయవలసిన విధమిది చెబుతూ ఉన్నాడు. నోవాహు, ఈ భూమిని సర్వనాశనం చేయబోతూ ఉన్నారు కనుక నీవు, నీ యొక్క భార్య, నీ యొక్క ముగ్గురు కుమారులు, నీ ఓడను బ్రతకాలంటే నువ్వు ఒక ఓడను సిద్ధపరచుకును. ఆ ఓడ ఎలా ఉండాలి? నేను చెప్పిన విధంగానే నువ్వు తయారు చేయాలి. ఎలాగట? నేను చెప్పిన విధానంగానే నువ్వు ఆ ఓడను తయారు చేసుకోవాలి. దాన్ని 3 అరమరలు వచ్చేటప్పుడు, ఇన్ని అడుగులు ఎత్తు, ఇన్ని అడుగులు ఎడల్పు, దాంట్లో నీవు, నీ కోడళ్ళు, అనేక పక్షులు, జీవరాశులు జతలుగా దాంట్లో ఉండాలని చెప్పేసి దేవుడు తీర్మానం చేశారు. అప్పుడు తీర్మానం చేసినప్పుడు చూడండి ఒకసారి, ఆరవకండి, చూడండి, అదే 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడళ్లను ఆ ఓడలో ప్రవేశింపవలను. ఏ వాడాది? సంఘం అనే వాడ ప్రియులారా. అదే దేవుని యొక్క రాజ్యం అనే సంఘము ఓడ ప్రియులారా. మనం అందరము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. బయట కొన్ని వేల మంది ఉన్నారు. ఇప్పుడే 2వ రాకట వస్తుంది. ఎవరు ఎత్తబడతారు? చర్చిలో ఉన్నటువంటి మనమా, లేకపోతే బయట తిరుగుతున్నటువంటి వాళ్ళ? మనమే ప్రియులారా. ఎందుకు? ఆ భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఆ భాగ్యం మనకున్నది. తన రాజ్యంలో ఎవరైతే ఉంటారో, తన యొక్క సంఘంలో ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహించుతారో వారిని మాత్రమే దేవుడు రక్షించడానికి అవకాశం ఉంటూ ఉన్నది. అలాగే నోవాహు అంటున్నాడు, నోవాహు, నీ భార్య, నీ యొక్క కుమారులు, నీ కోడళ్ళు అందరూ నీ కొరకు ఓడ చేసుకొని ఆ వాడలో ఉండమని దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు వారందరూ కూడా ఏం చేశారంటే చూడండి ప్రియులారా, ఆదికాండము 7వ అధ్యాయము 6వ వచనం. ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చింది ప్రియులారా. దేవుడు చెప్పినటువంటి మాట ఏది నిరర్థకం కాదు. ఆయన చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు ప్రియులారా. ఆయన మాట తప్పనటువంటి వాడు మన దేవుడు. అందుకే చూడండి, ఆ జలప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏళ్ళు వాడు. అప్పుడు నోవాహును, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడళ్లను ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుకై ఆ ఓడలో ప్రవేశించెను. చూశారా ప్రియులారా? ఎవరైతే ఓడలోనికి ప్రవేశించారో వాళ్ళు బ్రతికారు. ఎవరైతే ఓడ కింద ఉన్నారో, ఓడ బయట ఉన్నారో వాళ్ళు ఏమైపోయారు? ఏమైపోయారు? ఓడలోకి వచ్చినటువంటి వారందరూ బ్రతికారు. ఓడ బయట ఉన్నటువంటి వారు ఏమైపోయారు? జలప్రలయంలో ఇక నాశనమైతూ ఉన్నారు. అలాగనే నీవును నేనును దేవుని యొక్క మందిరంలోకి వచ్చి దేవుని సన్నిధిలో మనం ఉంటే అని ఈ క్షణం 2వ రాకడ వచ్చినా కానీ మనం రక్షింపబడతాము. లోకంలో ఉన్నటువంటి వారు చనిపోతారు. చూశారా ఎంత వ్యత్యాసం ఉన్నదో? అందుకే కింద వచనంలో చదువుకుంటే చూడండి, దేవుడు నోవాహు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ, అంటే వారితో పాటు మంచి జంతువుల్ని జత ఆ ఓడలోనికి వాళ్ళు చేసేవారిగా ఉంటూ ఉన్నారు. అప్పుడు చూడండి ఎన్ని నెలలు ఆ యొక్క జలప్రలయం వచ్చిందో చూడండి ఒకసారి. 12వ వచనము, 7వ అధ్యాయం 12వ వచనము. 40 పగులను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహు కుమారులకు షేమును, హామును, యాపేతును, నోవాహు భార్య వారితో కూడా అతని 3 కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించారు. ప్రియులారా, నోవాహు ఓడ దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. మనం ఆ ఓడలో ప్రవేశిస్తే మనకు రక్షణ. మనము దేవుని యొక్క సంఘములో ఉంటే మనకు రక్షణ. అదే బయట ఉంటే ఆ నీళ్ళ ద్వారా అందరూ కూడా చనిపోయినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. ఎన్ని రోజులు కురిసిందంట ప్రచండమైన వర్షము? 40 రోజులు ప్రచండమైనటువంటి వర్షం. మనకు 2-3 రోజులు కురిస్తేనే ఇంట్లో ఉండలేము, బయటికి రాలేము. ఎందుకు? ఎండకైనా ఉండగలుగుతాం కానీ వర్షానికి మనం అసలు ఉండలేము, అసలు జీవించలేము.
బయటికి వెళ్ళి తినడానికి ఏది తెచ్చుకోలేము. 40 రోజుల పాటు ప్రచండమైనటువంటి వర్షం ఈ ప్రపంచమంతా కూడా వాన కురిసినప్పుడు అక్కడ నోవాహు కుటుంబము ఓడలో ఉన్నారు. ఓడ కింద పక్కన ఉన్నటువంటి ఈ జలప్రలయం ద్వారా మానవులందరూ ఏమైపోయారంటే నశించిపోయారు. దేవుని యొక్క శాపము, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము మానవుడు దేవుని యొక్క మాట వినకపోతే కలిగే శిక్షగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి ఈ సమయంలో ఈ నోవాహు గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త ఈ నోవాహు గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయము. మా జాగ్రత్తగా వినాలి. ఈ వాక్యం మీకు అందరూ చెప్పలేరు, చాలా లోతైనటువంటి మర్మాన్ని ప్రియులారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. 37 నోవాహు దినములు ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుని రాకడా. ఎప్పుడో పూర్వకాలం కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ సంఘటనని మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు యూదులతో చెబుతూ ఉన్నాడు. అయ్యా, నోవాహు దినాల్లో నోవాహు దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి ప్రకటించినప్పటికీ కూడా నోవాహును ఎగతాళి చేశారు. ఎక్కడ జలప్రలయము, ఆకాశం బాగానే ఉన్నదే, సూర్యుడు చంద్రుడు మనకు కనిపిస్తూ ఉన్నాడే, ఎక్కడ జలప్రలయం వస్తుంది, నోవాహును పిచ్చివాడివని నోవాహును ఎగతాళి చేశారు అన్నటువంటి జనం ప్రియులారు. రే మీరెందుకు కలుస్తున్నారు? ఎగతాళి చేశారు. ఎగతాళిని అపహాస్యాన్ని తట్టుకొని నోవాహు తన యొక్క కోడళ్ళు ఉన్నారు, తన భార్య ఉన్నది, తనకు 3 కుమారులు ఉన్నారు. ఈ 8 మంది ఓడలో ఉన్నారు. ఓడ బయట ఉన్నటువంటి లక్షల కోట్ల మంది చనిపోయారు. అదే విషయాన్ని క్రీస్తు ఇక్కడ అంటూ ఉన్నారు. ఓ యూదులారా, ఇశ్రాయేలులారా, ఇదిగో చూడండి ఒకసారి. నోవాహు దినము ఎలాగుండెనో అలాగే మనిషి కుమారుని రాకడ ఉండును. జలప్రలయం మొదటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లిళ్ళకిచ్చుచుండరి. ఏం చేస్తున్నారంట? అయ్యా, మారు మనసు పొందయ్యా, జలప్రలయం రాబోతూ ఉన్నది, నువ్వు మరణిస్తావు, ఈ ఓడలోనికి వెళ్తే బ్రతుకున్నదయ్యా, దేవుడు నాతో చెప్పినాడని అల్లాడిపోతూ చెబుతూ ఉన్నాడు ప్రియులారా. కానీ జనాలు విన్నరా? విన్నారు. అది ఒక డ్యాన్స్ పార్టీ జరుగుతున్నదంటే ఇంటిలో పాలని పిల్లలతో పాటు మనం పోయి కూర్చొని చూడగలుగుతాం. ఇది లేకపోతే ఇక్కడ త్రాగుతున్నారు, ఊరికనే సారాయి మనకి ఇస్తున్నారంటే ఒకరికొకరు కొద్దిగా ఇక్కడ మందు పరుస్తూ ఉన్నారంట. వెళ్ళి తాగొద్దాం రండి అని చెప్పుకొని వెళ్ళేవారుగా ఉన్నారు. కానీ ఇదిగో దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నారు. మాతో పాటు రండి అంటే వస్తారమ్మా? ఎవరు కూడా రాదు. అయితే దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, ఓ యూదులారా, ఇశ్రాయేలు ప్రజలారా, కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ సంఘటన నా దినములలో జరగబోతూ ఉన్నది, నేను కూడా అలాగనే రాబోతూ ఉన్నానని క్రీస్తు వారు చెబుతూ ఉన్నప్పుడు అక్కడ అంటూ ఉన్నాడు. చూడండి, నోవాహు దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఏం చేస్తున్నారట? నోవాహు దినాలలో జనులు ఏం చేస్తున్నారు తెలుసా? త్రాగుతున్నారు. తాగినప్పుడు ఏముంటుంది? అల్లరి ఉంటుంది ప్రియులారా. త్రాగుతున్నారు. తాగిన తర్వాత ఏం మతికి వస్తుంది? నాకు మంచి తిండి కావాలి తినటానికి, నేను తాగాను, నాకు మంచి తిండి కావాలి. దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు తిండిపోతూ అయితే నీ గుత్తకి కత్తి పెట్టుకో అన్నాడు ప్రియులారా. ఏమన్నాడు తెలుసా? ఒకవేళ నువ్వు తిండిపోతూ అయితే నీ గుత్తకు కత్తి పెట్టుకోమన్నాడు. అంటే నువ్వు తినకుండా నీకు ఈ పొట్టకి ఎంత అవసరమో అంతే తినాలి. నువ్వు తాగుతూ ఉన్నామని ఎక్కువ తింటే అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఇలాగనే అన్నారు. ఏమన్నారో తెలుసా? నిర్గమాకాండము 14వ అధ్యాయం చదువుతుంటే, అయ్యా, ఐగుప్తు దేశంలో సమాధులు లేవని మమ్మల్ని అరణ్యంలోనికి తెచ్చుతావా మోషే? అక్కడైతే మేము కాయలు, దోసకాయలు, కీరగాయలు మేము కొండల దగ్గర కూర్చొని మాంసాన్ని తినేవారము కదా, ఈ అరణ్యంలో వచ్చిన అది తినడానికి మాకు ఏమున్నదని దేవుడి మీద వాళ్ళు అసహ్యపడుతూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు వారికి ఇచ్చాడు. ఎవరా మీరిద్దరు దేవుడు వారికి ఇచ్చాడు. ఏమిచ్చాడో తెలుసా? ఇదిగో నా పిల్లలారా, నా ప్రజలారా, ఇదిగో పిట్టల్ని మీ మీదకి తోలుతూ ఉన్నాను, పురేడు పిట్టల్ని. ఆ పిట్టలు చంపుకొని మీకు ఇష్టం కావాల్సినంత మాంసాన్ని తినండి అని చెప్పేసి వాళ్ళు దేవుడు ఆజ్ఞాపించాడు. వీళ్ళు ఎంతవరకు తినాలి?
తమ కడుపు నింపుకునే వరకు ఎన్ని పెట్టలు తినగలుగుతారు? తింటే ఒక 4-5 పెట్టలు తినచ్చు. కానీ వీళ్ళు ఇష్టానుసారంగా స్త్రీలు పురుషులు తింటా ఉన్నారు ఒకటేమైనా. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? మాంసము వాళ్ళ పళ్ళ సందులలో ఉండగానే దేవుడు వారిని చంపేశాడు. నిర్గమాకాండం 13-14 అధ్యాయాలు. ఎంత భయంకరం అంటే మనం తినటానికి కూడా దేవుడు ఒక నిర్ణయం ఇచ్చాడు. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారంటే నోవహు కాలంలో జనులు తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకొనుచు దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నారంట? వినటం లేదు. వినాలి దేవుని యొక్క వాక్యం. కానీ నోవహు ఏం చేశాడు తెలుసా? తన 3 కుమారులకు చెప్పాడు, అయ్యా దేవుడు నాకు చెప్పాడు. తన భార్యకు చెప్పుకున్నాడు, అమ్మ నేను చెప్పిన మాట మీరు వినాలి. దేవుడు నాతో మాట్లాడాడు. జలప్రలయం రాబోతూ ఉన్నది. ఈ జలప్రలయం మీద మానవాళి చనిపోతారు. కాబట్టి నీవు నమ్ముకో, మనం నమ్ముకుందాం, మన కుటుంబం అన్నా మనమన్నా దేవుళ్ళో ఉందామని చెప్పేసి తన భార్యకి 3 కుమారులకి కోడళ్ళకి చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే, మా మామ ఇంత మంచి మాటలు చెప్పాడా, మా తండ్రి గారు ఇంత దేవ సంబంధమైనటువంటి వాక్యం చెప్పారని తమ కుమారులు, తమ కోడళ్ళు, తన భార్య విని ఓడలోకి వచ్చారు. 40 దినాలు ప్రచండమైనటువంటి వర్షం కురిసినది. ఇప్పుడు ఓడ ఎక్కడ ఉండాలి? ఒకసారి చూడండి. ఆదికాండము ఓడ ఎక్కడ ఉన్నదో చూడండి ఒకసారి ప్రియుల. ఆదికాండము 17వ అధ్యాయం 7వ అధ్యాయం 17వ వచనం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. నీవు నేను కూడా దేవుని యందు భయము భక్తి విశ్వాసం కలిగితే మనం మరణించి ఈ భూమి మీద పాతి పెట్టినప్పటికి కూడా దేవుడు తన రాకట్లో మనం లేపుతాడు. ప్రియుల, దేవుడు లేచాడుగా, చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచాడుగా. మనం చనిపోయినా కానీ మనం దేవుని లేపుతాడు. ఇక్కడ ఓడను ఏం చేశాడు? 40 దినాలు ప్రచండమైనటువంటి వర్షంతో ఈ భూమి మీద కురిచినప్పుడు ఈ ఓడ ఏం చేస్తుందంటే నీళ్ళ మీద పైకి లేచిందంట. ప్రియులారా, పర్వతాలు కొట్టుకుపోయినాయి, బిల్డింగులు కొట్టుకుపోయినాయి, కంపెనీలు కొట్టుకుపోయినాయి, మనుషులు పోయినారు. కానీ 8 మంది ఎక్కడ ఉన్నారట? ఆ జలప్రలయం మీద ఓడ మీద పైన తేలాడుతూ ఉన్నారు. ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు నీ ఒళ్ళు గగ్గర పెట్టే విషయం ఒకసారి ఆలోచించండి. ఆ నీళ్లు ఎంత ఎత్తు లేచినాయి అక్కడ దేవుడు చెప్పాడు. చూడండి, ఆ నీళ్లు ఎంత ఎత్తు ఎంత లేచాయి అక్కడ చూడండి. 19వ వచనము. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రవేశించినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. ఏం మునిగిపోయాట? కొండల కనిపించట్లా, పెద్ద పెద్ద పర్వతాల కనిపించట్లా. ఎందుకు? వర్షం కొన్ని 100 కిలోమీటర్ల ఎత్తు పారుతూ ఉన్నాయి. ఇక మనుషులాడ నిలబడతాడు. కానీ ఓడలో ఉన్నటువంటి మనుషులు మాత్రము ఆ పర్వతము పైన నీళ్ళ మీద వెళ్తూ తేలాడుతూ ఉన్నారు. దేవుని అనుకోవడం, దేవుడి మీద భయం కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండు. నీ జీవితంలో నిన్ను కూడా దేవుడు తన పరిశుద్ధమైనటువంటి రెక్కల కింద ఆయన కాపాడుకునేవాడిగా ఉండడా అమ్మా? ఏలియా భయంకరమైనటువంటి కరువు, చచ్చిపోతూ ఉన్నాం, తిండి లేక, తినడానికి తిండి లేక, తమ బిడ్డలకు ఆహారం పెట్టుకోలేక తిండిపోతుంటే ప్రవక్త అయినటువంటి ఏలియా, అయ్యా మనుషులందరూ కూడా తిండి లేక కరువు వచ్చి అల్లాడిపోతూ ఉన్నారు, ఎలాగంటే ఏలియా వెళ్ళు, సారేపోతున్నటువంటి వెధవరాలు నీ కొరకు నిన్ను పోషించడానికి ఒక వెధవరాలకి నేను ఆజ్ఞ ఇచ్చాను, అక్కడికి వెళ్ళు, నీకు భోజనం దొరుకుతున్నప్పుడు. సారేపతినటువంటి వెధవరాలకు వెళ్ళినప్పుడు సారేపతి వెధవరాలు, ఏలియా ప్రవక్త, తమ బిడ్డ 3 కూడా బ్రతికారు. ఆ తర్వాత ఇంకా కరువు వచ్చినది లోకం మీదకి. అయ్యా ఎక్కడికి వెళ్ళాలయ్యా? నీళ్ళు ఎండిపోయినా ఎక్కడ ఉన్నటువంటి అయితే కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, నువ్వు అక్కడ కూర్చో, నేను నిన్ను పోషిస్తానన్నాడు. ప్రియుల, ఏలియా ఏమన్నాడు? వాగు దగ్గరికి వెళ్ళి నేనేం చేయాలని అనలేదు. ప్రియుల, వెళ్ళి ఆ కెరీతు వాగు దగ్గరికి వచ్చినాడు. ఆహారం ఎవరితో పంపించాడు దేవుడు? ఒక కాకుతో పంపించాడు. కాకులు తెస్తాయి అసలు మనకి, మన పిల్లల కాడి మన దగ్గర ఉంటే తీసుకొని కటక్కిన వెళ్ళి తీసుకుపోయాయి కాకులు. కానీ కాకి ఏం చేసిందో తెలిసి ఏలియాకి రోజు ఒక రొట్టెను ఒక మాంసాన్ని ఏలియాకి తీసుకుని వచ్చింది. అందుకని ఆయన చిత్తములో ఉంటే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నిన్ను ఎక్కలేనంత పర్వతాన్ని దేవుడు ఎక్కిస్తాడు. కాబట్టి నోవహు వలె
నీతిమంతులుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా, దేవునికి విధేయత కలిగినటువంటి వారిగా మనము జీవించాలని చెబుతూ ఈ వాక్యాన్ని మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఈ మాటలను నన్ను నేను కూడా హెచ్చరిక చేసుకుంటూ భౌతికతైన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్న తదుపరి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించు.